సనాతన ధర్మంలో కాశీని మృత్యుంజయ నగరమని పిలిచారు. ఇది స్వయాన మహాదేవుడు నివసించిన నగరము. అక్కడ సమయం ఆగిపోతుంది, మోక్షం యొక్క ద్వారాలు తెరుచుకుంటాయి. కాశీ విశ్వనాథ్ మందిర్, దీన్ని శివుడి యొక్క ప్రముఖ జ్యోతిర్లింగముగా భావిస్తారు. వేల ఏళ్ల క్రితం నుండి ఇది రహస్యాలను కలిగి ఉంది. అయితే ఇది కేవలం ధార్మిక స్థలం మాత్రమే కాకుండా లెక్కలేనన్ని రహస్యాలను కలిగి ఉన్న ఒక ఆధ్యాత్మిక కేంద్రం అని మీకు తెలుసా? కాశీ విశ్వనాథుని యొక్క శివలింగము దక్షిణం వైపు వంగి ఉందనే విషయం మీకు తెలుసా? ఇది సాధారణమైన యాదృచ్ఛికం కాదు, ఒక మంచి సంకేతంగా పరిగణించబడుతుంది. ఇంతకీ దీని వెనకాలన్న రహస్యమేంటి? ఔరంగజేబ్ కాశీని ఆక్రమించడానికి ప్రయత్నించినప్పుడు చారిత్రక ఆధారాలు లేని సంఘటనలు ఏం జరిగాయి? ఇంతకీ ఆ భయంకరమైన రాత్రి ఏం జరిగింది? ఈ పవిత్రమైన స్థలంలో సంకటం ఏర్పడినప్పుడు ధన్వంతరి మరియు లోలార్కుండ్ యొక్క రహస్యమేంటి? ఈ నీటి వనరులు కేవలం సాధారణ ప్రవాహాలు కాదు, వీటి వెనుక లోతైన ఆధ్యాత్మిక సాంకేతిక రహస్యాలున్నాయి. ఉత్తర కాశీ యొక్క త్రిశూలంలో ఏ రహస్యం దాగి ఉంది? కేవలం ఇది ఒక ఇనుప వస్తువా, లేక ఇందులో ఏదైనా దివ్యశక్తి దాగి ఉందా? ఈ రహస్యం శాస్త్రవేత్తలకు నిద్ర లేకుండా చేస్తుంది ఎందుకు? దీన్ని సాధారణ లోహంతో తయారు చేశారా, లేక దేవతలే తయారు చేశారా? ఈ ప్రశ్న కేవలం భక్తులకు మాత్రమే కాదు, ఇది రహస్యాలు మరియు విజ్ఞానంలో అభిరుచి ఉన్న వాళ్లకు కూడా వర్తిస్తుంది. కాశీ కేవలం ఒక ధార్మిక నగరమా, లేక ఇప్పటికీ ఎన్నో రహస్యాలు దాగి ఉన్నటువంటి ఒక ఆధ్యాత్మిక ప్రయోగశాల అని పిలవచ్చా? రండి, ఇప్పుడు మనం ఈ రహస్యాత్మకమైన యాత్రని కొనసాగిద్దాం. వారణాసి, దీన్ని కాశీ మరియు బనారస్ అని కూడా అంటారు. దీన్ని ప్రపంచంలోని ప్రాచీన నగరాల్లో ఒకటిగా పేర్కొంటారు. దీన్ని మోక్షనగరం అని కూడా అంటారు, ఎందుకంటే ఇక్కడ మృత్యువుని ముక్తి యొక్క ద్వారమని భావిస్తారు. ఈ పవిత్రమైన నేలపై ఉందే కాశీ విశ్వనాథుని మందిరము, శివుడి యొక్క దివ్యధామము. ఇక్కడ ప్రతి సంవత్సరం భక్తులు లక్షల సంఖ్యలో దర్శించుకుంటారు. కాశీ విశ్వనాథ మందిరము ఉత్తరప్రదేశ్లోని వారణాసి జిల్లాలో ఉంది. ఇది గంగానదికి పశ్చిమ ఒడ్డున ఉంది. భారత్లోని 12 జ్యోతిర్లింగాలలో ఈ మందిరం ఒకటి. దీని గురించిన ప్రస్తావన స్కందపురాణము, శివపురాణము మరియు ఎన్నో పాత గ్రంథాలలో పేర్కొనడం జరిగింది. అయితే ఈ ప్రాంతంలో స్వయాన శివుడే జ్యోతిర్లింగ రూపంలో కనిపించి ఇలా అన్నాడు: ఈ ప్రాంతం ఎప్పుడూ నాశనం కాదు, సృష్టి అంతమైనప్పుడు కూడా దీనిపై ప్రభావం పడదు అని. ఈ ఆలయ ప్రస్తుత రూపాన్ని 18వ శతాబ్దంలో మరాఠా పాలకుడు అహల్యాబాయి హోల్కర్ పునర్నిర్మించాడు. కాని అప్పటికే దాన్ని ఎన్నోసార్లు కూర్చేసి మళ్లీ పునఃస్థాపించారు. చరిత్రలో ఈ మందిరము చరిత్రలోని ప్రతి సమయంలో కూడా ఎంతో దృఢత్వంతో ఉండసాగింది. కాశీ విశ్వనాథ మందిరానికి ప్రముఖమైన ఆకర్షణ ఇక్కడ ఉన్న స్వర్ణ శిఖరము. దీన్ని సిక్కు మహారాజు రంజిత్ సింగ్ 19వ శతాబ్దంలో బంగారంతో చేయించాడు. ఈ కారణంతోనే దీన్ని స్వర్ణమందిరం అని అంటారు. మందిరం యొక్క గర్భగుడిలో శివలింగం ఉంది. అక్కడ రోజు వేల కొద్ది భక్తులు పూజ చేయడానికి వస్తూ ఉంటారు. దీని చుట్టూ నలువైపులా ఇరుకైన వీధులు ఉన్నాయి. వాటిని కాశీ వీధులు అంటారు. ఇక్కడి ప్రతి అడుగులో కూడా ఆధ్యాత్మికం ముట్టిపడుతోంది. మందిరం దగ్గర శ్రీ మణికర్ణిక మరియు హరిశ్చంద్ర ఘాట్ ఉన్నాయి. అక్కడ హిందూ ధర్మం ప్రకారంగా అంతిమక్రియలు నిర్వహిస్తే మోక్షం లభిస్తుంది. ఇది కేవలం ఒక ధార్మిక స్థలమేనా, లేక దీని వెనకాల ఇంకేదైనా రహస్యముందా? రండి, ముందుగా కాశీ విశ్వనాథ్కి సంబంధించిన కొన్ని రహస్యాలను తెలుసుకుందాం. వేటి గురించి అయితే చరిత్ర పుటల్లో తక్కువగా చెప్పడం జరిగిందో వాటి గురించి. కాశీ కేవలం ఒక నగరమే కాదు, అదొక అనుభవము, ఒక రహస్యం మరియు ఎలాంటి ప్రదేశం అంటే అక్కడ సమయం స్తంభించిపోతుంది. కానీ నిజానికి ఇది సంభవమేనా? కాలం యొక్క ప్రభావం లేకుండా ఇలాంటి ప్రదేశం నిజంగా ఎక్కడైనా ఉంటుందా? కొన్ని వేల ఏళ్ల నుండి కాశీని అవినాశి నగరి అని పిలుస్తుంటారు. స్కందపురాణంలో ఇలా చెప్పడం జరిగింది: సృష్టి అంతమొందేటప్పుడు, ప్రళయం వచ్చేటప్పుడు అప్పుడు కూడా కాశీ స్థిరంగానే ఉంటుంది. ఈ ప్రాంతం స్వయాన శివుడి యొక్క త్రిశూలంపై ఆధారపడి ఉంది. ఈ కారణం చేతనే ఇది కాలాతీతమైనదిగా పరిగణించబడుతుంది. ఇక్కడికొచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఏదో వేరే ప్రపంచంలో వచ్చినట్టుగా అనుభూతి పొందుతాడు. కాశీ వీధుల్లో నడుస్తూ ఉంటే సమయం ఎలా గడుస్తుందో తెలియదు. పురాతన కట్టడాలు, మందిరాల యొక్క గంటలు, గంగానది తీరాన వెలుగుతున్న జ్యోతుల్ని చూసి ఒక రకమైన దివ్యత్వంతో కూడిన అనుభూతిని పొందుతారు. అంటే ఇది కేవలం విశ్వాసమేనా, లేదంటే దీని వెనకాల శాస్త్రీయ రహస్యాలు కూడా దాగున్నాయా?
కొంతమంది పరిశోధకులు ఏం చెప్తూ ఉంటారు అంటే, లేక కాశీ యొక్క శక్తి చక్రము ఇతర ప్రాంతాల కంటే భిన్నంగా ఉందా అని. ఇక్కడి వాతావరణంలో ప్రత్యేకమైన దైవిక స్పందన ఉంటుంది. దాన్ని మనం ఆధ్యాత్మిక శక్తి అని చెప్పవచ్చు. ఎంతోమంది సాధువులు సంతువులు లోతుగా ధ్యానం సాధన చేసి కాశీలోని కాలం విశిష్టతను కలిగి ఉందని చెప్పారు. ఇక్కడి కాలంలో భూత వర్తమాన భవిష్యత్తు కాలాలలో భేదాలుండవట. కాశీని మృత్యుకి మోక్షంలా పరిగణిస్తారు. ఇక్కడి మణికర్ణిక ఘాట్లో ప్రతిరోజు చితి కాలుతూనే ఉంటుంది. కాని ఇది బాధపడాల్సిన స్థలం కాదు, ఆత్మలకి ముక్తి ప్రసాదించే కేంద్రంగా భావిస్తారు. ఇక్కడి మృత్యు ఒక పండగ లాంటిదని చెప్తుంటారు. ఎందుకంటే ఇక్కడ కాలేది దేహం మాత్రమే కాదు, ఆత్మ యొక్క అంతిమ యాత్ర అని చెప్పవచ్చు. ఇది ఎలాంటి యాత్ర అంటే జీవితం మరణానికి మధ్య ఉన్న సమయం ఆగిపోతుంది. ఇక్కడ ఆత్మకి శాశ్వతంగా ముక్తి లభిస్తుంది. ఈ కారణంతోనే కాశీని అనంతనగరము అంటారు. ఈ ప్రాంతం ఒక నగరం మాత్రమే కాదు, ఇది ఎలాంటి కేంద్రము అంటే ఇక్కడ మనం సృష్టిని చూసే విధానం మారిపోతుంది. ఇక్కడికొచ్చాక మనకేం తెలుస్తుందంటే జీవితం అంటే కేవలం కాలం గడపడం కాదు, ఒక దివ్యమైన అనుభవము అని. హిందూ శాస్త్రాల అనుసారంగా కాశీ ఒక మామూలు నగరం కాదు, ఇది స్వయాన మహాదేవుడు నిర్మించిన నగరము. స్కందపురాణం శివపురాణంలో ఏం చెప్పడం జరిగిందంటే, సృష్టి యొక్క నిర్మాణం జరిగేటప్పుడు కాశీని శివుడు తన త్రిశూలం యొక్క కొనపై ఆపాడంట. ఈ కారణం చేతనే ప్రళయం వచ్చినప్పుడు మొత్తం సృష్టి నాశనమైపోతుంది. కాని అప్పటికీ కాశీ స్థిరంగా ఉంటుంది. కాశీని మహాశ్మశానము అని కూడా అంటారు. అంటే ఆ ప్రదేశంలో అక్కడ జీవితం మరియు మృత్యుకి మధ్య భేదం తొలగిపోతుంది. ఎవరైతే కాశీలో చనిపోతారో వారికి స్వయాన మహాదేవుడే తారక మంత్రమిచ్చి మోక్షాన్ని ప్రసాదిస్తాడట. అందుకే దీన్ని మోక్షం యొక్క నగరం అంటారు. ఇక్కడ ఉన్న మణికర్ణిక ఘాట్ గురించి కూడా ఒక రహస్యం ఉంది. ఇక్కడ పార్వతీదేవి యొక్క చెవి పోగుపడిందని నమ్ముతారు. అప్పటి నుంచి ఈ ప్రాంతానికి దివ్యశక్తులు లభించాయని చెప్తారు. ఇక్కడ చితి యొక్క అగ్ని ఎప్పుడూ ఆరదు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ సంభవించే మరణం అంతం కాదు, అది ముక్తికి ద్వారం. దీంతో పాటుగా వారణాసిలో ఉన్న అద్భుతమైన జ్యోతిర్లింగము కాశీ విశ్వనాథ్ని కూడా మోక్షానికి ద్వారంగా భావిస్తారు. విష్ణు భగవానుడు కొన్ని వేల ఏళ్ల వరకు తపస్సు చేస్తే అప్పుడు స్వయాన మహాదేవుడు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు, ఈ ప్రదేశం నాకు ఇష్టమైన నగరం అవుతుంది. ఇక్కడ వచ్చే ఏ ప్రాణి అయినా జనన మరణ బంధాల నుంచి ముక్తి పొందుతాడు. దీంతో పాటు ఇక్కడ మరికొన్ని రహస్యాలు కూడా ఉన్నాయి. ఇక్కడి శక్తి, ఇక్కడున్న ఘాట్, ఇక్కడి వీధులు, కనిపించని సైన్స్ ఏదో ఉంది. కాశీ విశ్వనాథ మందిరము ఇది శివుడి యొక్క ప్రముఖ జ్యోతిర్లింగము. ఇది కేవలం మందిరం మాత్రమే కాదు, అనంతమైన శక్తికి కేంద్రము. హిందూ ధర్మం ప్రకారం జ్యోతిర్లింగము శివుని దివ్యకాంతికి చిహ్నం. మరియు కాశీలోని విశ్వనాథ్ జ్యోతిర్లింగం వీటిలో అత్యంత ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ఇక్కడ స్వయాన విష్ణుదేవుడు కఠినమైన తపస్సు చేశాడని చెప్తూ ఉంటారు. అప్పుడు మహాదేవుడు ప్రత్యక్షమై ఈ ప్రాంతాన్ని తన శాశ్వత స్థలంగా మార్చుకున్నాడు. కాశీ విశ్వనాథ మందిరం యొక్క మహిమ విశ్వాసం వరకు మాత్రమే పరిమితం కాలేదు. ఇక్కడ ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో శివుని యొక్క దివ్యత్వము ఎల్లప్పుడూ సజీవంగా ఉంటుంది అని. కాశీ విశ్వనాథ్ ఒక జ్యోతిర్లింగము. కాని భారతదేశంలో మొత్తం 12 జ్యోతిర్లింగాలున్నాయని మీకు తెలుసా? వీటిని శివుని అత్యున్నత శక్తికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ప్రతి జ్యోతిర్లింగానికి ఒక ప్రత్యేకమైన కథ ఉంది. ఈ 12 జ్యోతిర్లింగాలలో శివుడి యొక్క వివిధ రకాల ఆకృతులు ఉన్నాయి. సోమనాథ జ్యోతిర్లింగము ఇది గుజరాత్లో ఉంది. ఇది మొదటి జ్యోతిర్లింగము. దీని గురించి శివపురాణంలో పేర్కొనడం జరిగింది. మల్లికార్జున జ్యోతిర్లింగము ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది. దీనిని శివశక్తుల సంగమం అని అంటారు. మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగము ఇది మధ్యప్రదేశ్లో ఉంది. ఇక్కడ స్వయాన మహాదేవుడు కాలాన్ని నియంత్రించే ఒకే ఒక ప్రదేశము. ఓంకారేశ్వర జ్యోతిర్లింగము ఇది మధ్యప్రదేశ్లో ఉంది. ఇక్కడ శివుణ్ణి ఓంకారుడిగా పూజిస్తారు. వైద్యనాథ్ జ్యోతిర్లింగము ఇది జార్ఖండ్లో ఉంది. దీనిని రావణుడు పూజించిన జ్యోతిర్లింగము అని కూడా అంటారు. భీమాశంకర్ జ్యోతిర్లింగము ఇది మహారాష్ట్రలో ఉంది. ఇది శివుని భీమరూపానికి చిహ్నం. కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగము ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది. దీన్ని మోక్షము యొక్క ద్వారమని కూడా అంటారు. ఇక్కడ మరణానికి విముక్తి లభిస్తుంది. త్రయంబకేశ్వర జ్యోతిర్లింగము ఇది మహారాష్ట్రలో ఉంది. దీన్ని గోదావరి నది యొక్క జన్మస్థలమని పిలుస్తారు. కేదార్నాథ్ జ్యోతిర్లింగము ఇది ఉత్తరాఖండ్లో ఉంది. హిమాలయ ప్రాంతంలో ఉంది. ఇక్కడ శివుడు
తపస్వి రూపంలో కూర్చుంటాడు. నాగేశ్వర జ్యోతిర్లింగము ఇది గుజరాత్లో ఉంది. ఇది రాక్షసుల నుండి శివుని రక్షణకు ప్రతీకగా అని నమ్ముతారు. రామేశ్వర జ్యోతిర్లింగము ఇది తమిళనాడులో ఉంది. దీన్ని రాముడు స్థాపించాడు అని నమ్ముతారు. ఘుష్ణేశ్వర్ జ్యోతిర్లింగము ఇది మహారాష్ట్రలో ఉంది. ఇది 12వ చివరి జ్యోతిర్లింగము. ఇక్కడ శివుడు భక్తులపై విశేషమైన కృప చూపిస్తాడు. ఈ 12 జ్యోతిర్లింగాల్ని దర్శించడం ఒక ధార్మికమైన కర్తవ్యమే కాకుండా ఆత్మను శివుని దివ్యకాంతితో అనుసంధానించడానికి గల ఒక సాధనం. ప్రతి జ్యోతిర్లింగము తనకంటూ ఒక శక్తిని, మహత్యాన్ని కలిగి ఉంది. ఈ కారణం చేతనే ఈ ప్రాంతాలు శివుని భక్తులకు ప్రత్యేక ప్రాంతాలుగా పరిగణించబడతాయి. కాశీ విశ్వనాథుని యొక్క శివలింగము దక్షిణం వైపుకు వంగి ఉందనే విషయం మీకు తెలుసా? ఇది సాధారణమైన సంయోగం కాదు, మంచి సంకేతంగా పరిగణించబడుతుంది. నిజానికి దీని వెనకాలన్న రహస్యమేంటి? సాధారణంగా శివలింగాన్ని ఉత్తరం వైపు లేదా పశ్చిమం వైపు పెడతారు. ఎందుకంటే ఇవి ఆ దిశలో శివుడున్నాడని సూచిస్తాయి. కాని కాశీ విశ్వనాథుని శివలింగము ఈ దశల కంటే భిన్నంగా ఉంటుంది. ఇది దక్షిణం వైపుకు వంగి ఉంటుంది. ఈ కారణం చేతనే ఇది ఇతర శివలింగాల కంటే భిన్నంగా ఉంటుంది. ఈ రహస్యాల్ని అర్థం చేసుకోవడానికి మనం కాశీ యొక్క చరిత్రను మరియు సాంప్రదాయాల్ని అర్థం చేసుకోవాలి. హిందూ ధర్మం ప్రకారంగా దక్షిణ దిశను యమధర్మరాజు దిశగా పరిగణిస్తారు. ఈయన మనిషి ఆత్మను తీసుకెళ్లే దేవుడు. అందుకే శివలింగము దక్షిణం వైపు వంగి ఉంటే మృత్యు సంభవించాక ఆత్మకి ముక్తి లభించడం మరియు మోక్షం లభిస్తుందని చెప్తారు. శివుడు తన భక్తులకు మోక్షం ప్రసాదించాలని సంకల్పిస్తున్నప్పుడు ఈ శివలింగాన్ని కాశీలో దక్షిణం వైపు వంచేశాడని నమ్ముతారు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి ఎవరైతే శివపూజ చేస్తారో వారికి జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోవడమే కాకుండా మరణించాక కూడా విముక్తి లభిస్తుంది. అందుకే వంగి ఉన్న ఈ శివలింగము మోక్షం లభిస్తుందనే దివ్య సందేశాన్ని ఇస్తుంది. కొంతమంది శాస్త్రవేత్తల ప్రకారం కాశీ విశ్వనాథుని శివలింగము దక్షిణం వైపుకు వంగటం అంటే అత్యధిక అయస్కాంతత్వ ప్రభావం అని చెప్తారు. కాశీని భూమిపై గల శక్తికి కేంద్రంగా భావిస్తారు. ఈ ప్రదేశం పూర్తి జియోమాగ్నెటిక్ చర్యల్ని కలిగి ఉంది. కాశీ శివలింగం వంపు తిరిగి ఉండటానికి కారణం ఏదో అయస్కాంత లేదా భౌగోళిక కారణాల వల్ల జరగవచ్చు. అందుకే ఇది ప్రత్యేక దిశని చూపుతుంది. ప్రాచీన కాలంలో కాశీని మహాశ్మశానము అంటే శ్మశాన ప్రాంతంగా పరిగణించేవారు. ఇక్కడి విశ్వాసం ప్రకారం ఎవరైతే కాశీలో చనిపోతారో వారికి మోక్షం లభిస్తుంది. కాశీలో శివలింగం దక్షిణం వైపు వంగి ఉండటం వల్ల ఈ మృత్యు మరియు పునర్జన్మ చక్రం నుండి నిష్క్రమణను సూచిస్తుంది. ఇక్కడ ఆత్మ జనన మరణ బంధం నుండి విముక్తి పొందుతుంది అనటానికి ఈ ప్రాంతం చిహ్నంగా మారింది. దాంతోపాటుగా ఇంకో విషయం కూడా చెప్తారు. ఏంటంటే ఔరంగజేబ్ కాశీ విశ్వనాథ మందిరాన్ని నాశనం చేయడానికి చూసినప్పుడు మందిరాన్ని పునర్నిర్మించాక దక్షిణం వైపు వంగి ఉన్న శివలింగాన్ని పెట్టారట. ఎన్నో పౌరాణిక కథలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. కాశీని పునర్నిర్మించడం వెనకాల ఒక మంచి ఉద్దేశం ఉంది. దాంతో ఈ ప్రదేశం మరింత శక్తివంతంగా మారింది. దక్షిణం వైపు వంగి ఉన్న కాశీ విశ్వనాథుని శివలింగము కేవలం వాస్తుదోషమా లేదా దీని వెనకాల శాస్త్రీయ ధార్మికపరమైన కారణం ఏదైనా ఉందా? కానీ కాశీలోని శివలింగంలో ఒక అద్భుతమైన శక్తి ఉందనే విషయం నిజం. అది భక్తుల్ని తన వైపు ఆకర్షిస్తుంది మరియు మోక్ష మార్గాన్ని కలిగిస్తుంది. ఔరంగజేబ్ కాశీని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు చరిత్రలో ఆధారాలు లేకుండా ఏ సంఘటన జరిగిందో మీకు తెలుసా? ఈ పవిత్ర స్థలం ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నప్పుడు ఆ భయంకరమైన రాత్రి ఏం జరిగింది? కాశీ శివునికి ఎంతో ఇష్టమైన ప్రాంతం. ఈ ప్రాంతంపై ఎల్లప్పుడూ విదేశీయుల కన్ను ఉండేది. కానీ మొఘల్ రాజు ఔరంగజేబ్ కాశీని ఆక్రమించుకోవాలని ప్రణాళిక రూపొందించినప్పుడు ఇక్కడి ప్రాచీనమైన పవిత్ర స్థలంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. 1680వ సమయంలో ఔరంగజేబ్ కాశీ మందిరాన్ని ధ్వంసం చేయాలని ఆదేశించాడు. ఈ భయంకరమైన ఘటన యొక్క ఉద్దేశం ఏంటంటే హిందూ ధర్మం యొక్క చిహ్నాలను నాశనం చేయటం మరియు వారి శక్తుల్ని ప్రదర్శించటం. కాశీలో ఉన్న ప్రముఖ మందిరాల్లో నుండి ఒక మందిరాన్ని ధ్వంసం చేసి అక్కడొక మస్జిద్ కట్టాలని ప్రణాళిక రూపొందించాడు. మొఘల్ రాజు ఈ ప్రాంతంలో తన సేనని పంపించాడు మరియు మందిరాన్ని ధ్వంసం చేయాలని ఆదేశాలు లభించాయి. కానీ కాశీ యొక్క ఈ పవిత్ర స్థలంలో ఔరంగజేబ్ ఆక్రమణ విఫలమయ్యేంతగా ఇక్కడ ఏం జరిగింది? కొన్ని కథలు మరియు విశ్వాసాల అనుసారంగా ఔరంగజేబ్ కాశీ వైపుకు ముందుకు వెళ్ళగా అప్పుడు ఒక వింత ఘటన జరిగింది. ముందుగా అతని సేన కాశీ వెళ్లడానికి దగ్గరలోనే ఉంది. అప్పుడే ఒక విచిత్రమైన తుఫాను వచ్చింది. దాంతో అక్కడికి వచ్చిన సైనికులు వారి దారిని మర్చిపోయారు.
తుఫాను ఎంత గట్టిగా ఉందంటే సేనాధిపతి ఆదేశించలేకపోయాడు. ఈ శక్తి శివభగవానుడిదని చెప్తూ ఉంటారు. కాశీని కాపాడ్డానికి ఆయన శక్తుల్ని ప్రయోగించాడు. దీని తర్వాత ఔరంగజేబు యొక్క సేన కాశీ విశ్వనాథ్ యొక్క మందిరాన్ని ధ్వంసం చేసే ప్రక్రియలో ఒక అసాధారణమైన సంఘటన జరిగింది. కాశీ చుట్టుపక్కల గల ప్రాంతాల ప్రజలందరూ ఒక్కటయ్యారని చెప్తుంటారు. మరియు రాత్రిపూట మందిరం దగ్గర విచిత్రమైన కాంతి కనిపించింది. ఇలాంటి కాంతి అంటే సాధారణమైంది కాదు, అది దివ్యత్వంతో కూడుకున్న కాంతి. చాలామంది అక్కడ శివుడు ఉంటాడని చెప్తూ ఉంటారు. ఆ మందిరాన్ని రక్షించడానికి ప్రత్యక్షమయ్యాడని చెప్తుంటారు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ఘటనకి సంబంధించి స్పష్టమైన చారిత్రక ఆధారాలు లేవు. సమకాలీన చరిత్రలో ఇలాంటి సంఘటనలు నిక్షిప్తమవ్వవు. అయినప్పటికీ ఈ కథలు చాలా పురాతనమైనవి. కాశీలోని ప్రతి ప్రాంతంలో రహస్యం ఉంటుంది. కొంతమంది చరిత్రకారుల ప్రకారం ఔరంగజేబ్ కాశీని ఆక్రమించుకునే సందర్భంలో కేవలం మందిరాన్ని ధ్వంసం చేయాలని ఆదేశించాడు. కానీ పవిత్ర భూమిపైన శివుడి యొక్క శక్తికి ఎలాంటి పరిధి లేదనే విషయం అతనికి తెలియదు. అతని ప్రణాళికలన్నీ విఫలమైపోయాయి. ప్రకృతి సహకరించక అతని సేన వెనుదిరిగింది. ఔరంగజేబ్ ఆక్రమణలో విఫలమైనప్పుడు ధన్వంతరి మరియు లోలార్ కుండ్ యొక్క రహస్యమేంటి? ఈ నీటి వనరు కేవలం సాధారణ ప్రవాహం కాదు. వీటి వెనుక లోతైన ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయపరమైన రహస్యాలు దాగి ఉన్నాయి. ధన్వంతరి కుండ్ మరియు లోలార్ కుండ్ ఇవి రెండు కాశీలోని ప్రముఖమైన జలవనరులు. ఇది మతపరమైన కోణం నుండి ముఖ్యమైనది కాకుండా వీటికొక ప్రత్యేకమైన శక్తి మరియు ప్రాధాన్యత కలిగి ఉంది. ధన్వంతరి కుండ్ యొక్క పేరు ధన్వంతరి దేవుడితో సంబంధం కలిగింది. ఇతన్ని ఆయుర్వేదానికి దేవుడిగా భావిస్తారు. ఆరోగ్యం మరియు వైద్యం మరియు జీవితం యొక్క పరిరక్షణను సూచిస్తుంది. కాశీలో ఉన్న ఈ కుండ్ వైద్యానికి కేంద్రంగా భావిస్తారు. మతపరమైన విశ్వాసాలనుసారంగా ఇక్కడ స్నానం చేస్తే మానసిక శారీరక రుగ్మతలు దూరమైపోతాయి మరియు జీవితంలో సుఖశాంతులు లభిస్తాయి. ఒకసారి ధన్వంతరి అమృతంతో కూడిన పాత్ర తీసుకొని సముద్రం నుండి బయటకు వచ్చినప్పుడు కాశీలోని ఈ కుండిని ఆయన స్థాపించారట. వైద్య దృక్కోణం ప్రకారం ఇక్కడి నీటిని ఎంత శక్తివంతమైనదిగా పరిగణిస్తారంటే ఇది శారీరక వ్యాధుల్ని తగ్గించడమే కాకుండా ఇది జీవితంలో ఉన్న చెడుని మరియు నకారాత్మక శక్తుల్ని కూడా నాశనం చేస్తుంది. ఈ నీళ్లతో స్నానం చేయడం వలన జీవితంలో సానుకూలత మరియు ఆత్మకి శాంతి లభిస్తుందని చెప్తుంటారు. ఇప్పుడు మనం లోలార్ కుండ్ గురించి చర్చిద్దాం. ఈ కుండ్ కాశీలోని ఒక ముఖ్యమైన ప్రాంతంలో ఉంది మరియు దీని గురించి ఎన్నో అద్భుతమైన కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈ కుండ్ శివుడికి సంబంధించిందని చెప్తూ ఉంటారు మరియు ఇక్కడి నీళ్లు దివ్యమైనవి. ఇక్కడి నీటి యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఆ నీళ్లెప్పుడూ వేడిగా ఉంటాయి. శాస్త్రవేత్తల ప్రకారం ఒక ప్రత్యేక భౌగోళిక విషయంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఈ నీళ్లలో సాధారణంగానే వేడి ఉంటుంది. దానివల్లే దీనికి ఆ ప్రత్యేకత. ఈ వేడి నీళ్లు ఒక రకమైన శక్తికి చిహ్నంగా భావిస్తారు జనాలు. ఈ నీళ్లు శరీరానికి మనస్సుకు శాంతి కలిగిస్తాయి. ఆధ్యాత్మిక పరంగా లోలార్ కుండ్ని శక్తికి కేంద్రంగా భావిస్తారు. ఇందులో శక్తి ప్రవహిస్తుంది. ఇది సహజ ఆయుర్వేద చికిత్సకు మూలంగా కూడా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇక్కడి నీళ్లు శరీరంలో ఉన్న నకారాత్మక శక్తుల్ని బయటకు వదిలేస్తుంది మరియు శరీరాన్ని శుద్ధి చేస్తుంది. శాస్త్రవేత్తల ప్రకారంగా ఈ కుండులోని నీళ్లలో కొన్ని ప్రత్యేకమైన ఖనిజాలున్నాయి. అవి శరీరానికి ఎంతో ఉపయోగకరమైనవి. ఈ నీళ్లలో ప్రత్యేకమైన ఖనిజాలున్నట్లుగా మరియు వేడి నీళ్ల మిశ్రమాలున్నట్టుగా పరిశోధకులు గుర్తించారు. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అయితే ఈ కుండు కేవలం నీటి వనరు మాత్రమేనా, లేదా వీటిలో ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయపరమైన రహస్యాలేమైనా దాగిన్నాయా? కాశీలోని ఈ జలవనరుల్లో శక్తి మాత్రమే ఉండడం కాకుండా ఈ నీళ్లలో వ్యాధుల్ని తగ్గించే ఆరోగ్యకరమైన లవణాలు కలిగి ఉంది. ఈ కుండు శారీరక చికిత్స కోసమే కాకుండా ఆత్మ యొక్క శాంతిని, జీవితం యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడానికి కూడా చాలా ముఖ్యమైంది. కాశీ, ఇక్కడ ప్రతి కణంలో శివుడు నివసిస్తాడు. ఇక్కడ ప్రతి వీధిలోనూ చరిత్ర ఊపిరి పీల్చుకుంటుంది మరియు అక్కడి ప్రతి రహస్యము ఆధ్యాత్మిక మరియు విజ్ఞాన శాస్త్రం మధ్య వారధిని నిర్మిస్తుంది. మేము ఈ వీడియోలో కాశీ విశ్వనాథ్కి సంబంధించి శతాబ్దాలుగా భక్తులకు మరియు శాస్త్రవేత్తలకు సందేహాలుగా ఉన్న విషయాల గురించి వివరించాము. అయితే ఈ రహస్యాలు ఎప్పటికీ తెలుస్తాయి. ఇప్పటికీ ఆధ్యాత్మిక శక్తితో ఉన్నటువంటి ఆ ప్రాంతాల గురించి శాస్త్ర విజ్ఞానం ఆ రహస్యాలను ఛేదిస్తుందా? కాశీ కేవలం ఒక తీర్థస్థలమా, లేదా ఇది బ్రహ్మాండంలోని ఒక లోతైన శక్తికి కేంద్రమా? మీరేమనుకుంటున్నారు? మీ ఆలోచనల్ని మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ మీకు గనక ఈ వీడియో నచ్చితే దీన్ని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి
మరియు బెల్ ఐకాన్ని నొక్కండి, ఎందుకంటే మీరు మా యొక్క తర్వాతి యాత్రలో భాగస్వాములవుతారు. మనం మరికొన్ని కొత్త అద్భుతాలు మరియు రహస్యాలతో కలుద్దాం. అప్పటి వరకు హర్ హర్ మహాదేవ్.